అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడ్షలేరు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం సమావేశంలో ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రంగంపేట మండల ఎన్డీఏ నాయకులు, వడ్షలేరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన సైనికులు ప్రజలు కుర్చీలు మడతపెడతారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంతో మన ఎమ్మెల్యే గారు మన ఇంటికి వస్తున్నారండి. అరవతండి ఎమ్మెల్యే గారు చేపట్టిన కార్యక్రమాల్ని వారు చక్కగా వివరించారు. వారికి గోవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 100 రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఆ కరపత్రాన్ని మనకందరికీ కూడా పంచుతూ మన ముందు నిలబడి ఉన్నారు. ఒకసారి మనం కరతాళత్వం ద్వారా జరిగిన అభివృద్ధిని మనందరం కూడా ధన్యవాదాలు. మన మండలాన్ని తీసుకొస్తే పెద్దలందరూ చెప్పారు. రంగంపేట నుంచి సింగంపల్లి వెళ్ళే రోడ్డు కానీ, రంగంపేట నుంచి దొంతమూరు వెళ్ళే రోడ్డు కానీ, అవి నిధులు గత ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయి. పీకే టీం అని ఒకటి ఉండేది, ప్రశాంత్ కిషోర్, వారు రోడ్ల వ్యవస్థ అధ్వానంగా తయారైంది. కనీసం కొన్ని రోడ్లైనా చెయ్యకపోతే ఎవ్వరూ ఓటేసే పరిస్థితి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే నియోజకవర్గానికి కొన్ని రోడ్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ 6.5 కోట్లు శాంక్షన్ అయింది. టెండర్స్ పిలిచారు, కాంట్రాక్టర్స్ వచ్చారు. వారు అప్పటి శాసనసభ్యులను ఒకటే కోరారు, మేము పనులు చేస్తాం, మాకు బిల్లులు ఇస్తారా అని. ఆయన బిల్లు కోసం ఆయన ఆలోచిస్తాడు తప్పించి వీళ్ళ బిల్లు కోసం ఆలోచించిన పరిస్థితి ఆ రోజు షాడో ఎమ్మెల్యే గారు ఉండేవారు. వారి నుంచి ప్రతిస్పందన లేదు, వాళ్ళు చేతులెత్తేశారు. నేను గెలిచిన వెంటనే ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షా సమావేశం పెడితే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్లు పిలిచి వారి సమస్య అడిగితే వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ కూడా పూర్తయిపోయింది. అప్పటికింకా మనకి మంత్రివర్గం ఏర్పడలా. అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ నయీముల్లా అనే వారితో మాట్లాడడం, ఆ అగ్రిమెంట్ పీరియడ్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వడం, వీటిని లైవ్లో ఉంచడం, 60C కింద వర్క్స్ స్టార్ట్ చేయించాలని నిర్ణయం తీసుకోవడం. దానికి కాంట్రాక్టర్లు కూడా సహకరించారు, పనులు మొదలుపెట్టారు. వర్షాల వల్ల లేట్ అయింది, కానీ లేకపోతే ఈసరిగా పనులు పూర్తయ్యే దిశగా ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఏడీబీ రోడ్డు గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యన 378 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ పని మొదలుపెట్టాడు. అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడని నానా రకాల ఇబ్బందులు పెట్టారు. 19 నుంచి 24 వరకు ఇక్కడే 40 కోట్లు బిల్స్ ఆపారు. ఆయన సిఆర్డీఏలో చేసిన పనులకి 78 కోట్లు బిల్స్ ఆపారు. మొత్తం కలిసి 120 కోట్లు. అటువంటి పరిస్థితుల్లో ఆయన పనులు ముందుకు తీసుకెళ్ళాక ఆగిపోవడం, మరలా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడించడం, ఆయనకి బిల్స్ క్లియర్ చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత ఇటీవల కాలంలోనే పనులు మొదలుపెట్టడం కూడా జరిగింది. త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి పని అప్పగిస్తానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రధానమైన రహదారి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ట్రాన్స్ట్రాయ్ కంపెనీ చేసిన నిర్వాహకంతో అనేక ఇబ్బందులు ఎదురైతే నేను 9 కోట్ల రూపాయలు ఆ రోజు ప్యాచ్ వర్క్ కోసం మంజూరు చేస్తే మన మాజీ శాసనసభ్యులు దంపతులు ఇద్దరు అంతకుముందు పాదయాత్ర చేశారు ఆ రోడ్డు పైన. మా ఘనత ఇది, మేము మంజూరు చేయించాం 9 కోట్లు అని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు రోడ్లంతా. మరి 19లో ఎమ్మెల్యే అయ్యారు, కనీసం 9 రూపాయలతో కూడా ఎక్కడ ప్యాచ్ వర్క్ చేయాల. ప్రజలు గ్రహించారు. ఆయన ఏదో అయితే ప్రతిపక్షంలో ఉండగా నిధులు మంజూరు చేయించానని ఫ్లెక్సీలు పెట్టుకుంటే
ఈయన అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే నిధులు మంజూరు చేయించగలుగుతారు. అందుకు ఈయన ప్రతిపక్షంలో